ఈరోజు నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అర కేజీ నాటుకోడి మాంసాన్ని తీసుకున్నాం. ఎగ్, లివర్ వంటి మెత్తటి ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ప్రెషర్ కుక్కర్లో కాకుండా విడిగా ఉడకపెట్టుకోవాలి. ఈ రెండిటిని తగినంత మసాలాలతో 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకుని ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కారం, ధనియా జీరా పౌడర్, గరం మసాలా, ఈ రెండిట్లో తగినంత మసాలాలు వేసుకుని బాగా కలుపుకుని తగినంత వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఎగ్స్, లివర్ వంటి మెత్తటి ముక్కల్ని మనం విడిగా ఉడకపెట్టుకుంటున్నాం. ఎక్కువ మోతాదులో తీసుకున్న చికెన్ని మనం ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను వేయించుకుని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. మూడు పచ్చిమిరపకాయలు స్లైసెస్గా కట్ చేసుకుని వేయించుకోవాలి. చికెన్ని వేసే ముందు కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. నాటుకోడి కూరకి కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కుక్కర్లో ఉడకపెట్టిన చికెన్ని తీసుకుని అందులో పీసెస్ని మాత్రమే బాండిలో వేసుకుని ఉడికించగా వచ్చిన నీళ్లను పక్కన ఉంచుకోవాలి. విడిగా ఉడకపెట్టుకున్న ఎగ్స్, లివర్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కొంతసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టి 5 నిమిషాలు వేగనించి మూత తీసి 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. మీరు టేబుల్ స్పూన్తో వేసుకుంటే 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నేను టీ స్పూన్తో వేసుకున్నాను కాబట్టి 4 స్పూన్లు వేసుకున్నాను. అలాగే కారం వేసిన తర్వాత ధనియా జీరా పౌడర్ 1.5 స్పూన్ వేసి గరం మసాలా 1/2 స్పూన్ వేసుకుని మసాలాలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే మరి కాస్త వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో చికెన్ని ఉడికించగా వచ్చిన నీళ్లను కర్రీలో వేసుకోవాలి. గుడ్లు విరిగిపోతాయని తిప్పుతున్నప్పుడు ఇంతక తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అది కర్రీలో వేసేసాను. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 2 స్పూన్ల గసగసాల పేస్ట్ని వేసుకోవాలి.
ఇప్పుడు కొత్తిమీరను కట్ చేసి సగం కొత్తిమీరను ఇప్పుడు వేసుకోవాలి. మిగిలిన కొత్తిమీరను దించేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నాటుకోడి పులుసు రెడీ అయింది. ఈ కర్రీ కొబ్బరన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. వైట్ రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. Thanks for watching, viewers.